ఇలాంటి అదిరిపోయే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ కాకుండా ఉండడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. తెలుగు తెరపై కౌబాయ్ కథలని, జేమ్స్ బాండ్ సినిమాలని, కలర్ సినిమాలని పరిచయం చేసిన సాహసవంతుడు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన తన 20 ఏళ్ల నట ప్రస్థానంలో ఒక విజువల్ వండర్ నిర్మించాలని సంకల్పించి తీసిన సినిమా సింహాసనం. 1986 మార్చి 21న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమా కేవలం ఒక హిట్ మాత్రమే కాదు, తెలుగు సినిమా సాంకేతిక విప్లవానికి నాంది. దర్శకత్వం అప్పటి వరకు 100 సినిమాల్లో నటించిన కృష్ణగారు ఈ సినిమాతో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారారు. స్క్రిప్ట్, స్క్రీన్ప్లే, ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆయనే చూసుకున్నారు. జానర్ ఇది ఒక జానపద వీరగాథ. దశార్ణ, అవంతి అనే 2 రాజ్యాల మధ్య జరిగే అధికారం, కుట్రల చుట్టూ కథ తిరుగుతుంది. డ్యూయల్ రోల్ ఇందులో కృష్ణగారు విక్రమసింహ, ఆదిత్యవర్ధన అనే 2 భిన్నమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు. బడ్జెట్ అప్పట్లో ఒక స్టార్ హీరో సినిమా బడ్జెట్ 50 లక్షల లోపు ఉంటే కృష్ణగారు ఏకంగా 3.5 నుండి 4 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. సాహసం సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో ఈ సినిమా పూర్తి చేయడానికి కృష్ణగారు తన సొంత ఇంటిని కూడా తాకట్టు పెట్టారని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అంతటి మొండి ధైర్యమాయనది. హిందీ వర్షన్ ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలో సింహాసన్ పేరుతో ఏకకాలంలో చిత్రీకరించారు. హిందీలో జితేంద్ర హీరోగా నటించారు. లొకేషన్స్ రాజస్థాన్లోని కోటలు, జైపూర్, జోధ్పూర్ వంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో షూటింగ్ జరిపారు. అలాగే పద్మాలయ స్టూడియోస్లో అద్భుతమైన సెట్టింగ్స్ వేశారు. నటీనటులు బాలీవుడ్ నటుడు అమ్జద్ ఖాన్, గబ్బర్ సింగ్ ఫేమ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. జయప్రద, రాధ, మందాకిని వంటి టాప్ హీరోయిన్లు నటించారు. ఇది కేవలం ఒక సినిమానే కాదు, సాంకేతిక విప్లవం. 70mm మరియు 6 ట్రాక్ సౌండ్ తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి 70mm 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ సినిమా ఇదే. అప్పటి థియేటర్లలో ఈ సౌండ్ సిస్టమ్ లేదు. కృష్ణగారు స్వయంగా చొరవ తీసుకుని దాదాపు 35 థియేటర్లను ఈ సౌండ్ సిస్టమ్కు అనుగుణంగా అప్గ్రేడ్ చేయించారు. సినిమాటోగ్రఫీ విఎస్ఆర్ స్వామి అందించిన విజువల్స్ అప్పట్లో హాలీవుడ్ రేంజ్లో ఉండేవని ప్రేక్షకులు చెప్పుకునేవారు. ఈ సినిమా సంగీతం పరంగా కూడా మంచి సంచలనాన్ని క్రియేట్ చేసింది అనే చెప్పాలి. సంగీతం డిస్కో కింగ్ బప్పీ లహరి ఈ సినిమాతోనే తెలుగులోకి అడుగుపెట్టారు. పాటలు ఆకాశంలో ఒక తార, వహవా నీ యవ్వనం, గుమ్మా గుమ్మా వంటి పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. సింగర్ వివాదం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో వచ్చిన చిన్న విభేదం వల్ల ఈ సినిమాలో పాటలన్నీ కొత్త సింగర్ రాజ్ సీతారాం చేత పాడించారు కృష్ణగారు. ఆ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్ మరియు సెంటర్స్ బాక్సాఫీస్ రికార్డ్స్. ఓపెనింగ్ రికార్డ్ మొదటి వారంలోనే ఈ సినిమా 1,51,65,291 1,50,00,000 పైచిలుకు వసూలు చేసి ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ సృష్టించింది. థియేటర్ రన్ విజయవాడలోని రాజ్ థియేటర్లో వరుసగా 53 రోజులు హౌస్ఫుల్ బోర్డులతో నడిచింది. హైదరాబాద్లోని దేవీ థియేటర్లో 105 రోజులు ప్రదర్శించబడింది. మొత్తం 16 కేంద్రాల్లో 50 రోజులు, 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డులు తిరగరాసింది. విశాఖపట్నం వైజాగ్ చిత్రాలయ థియేటర్లో 100 రోజులు హౌస్ఫుల్ కలెక్షన్లతో నడిచిన ఘనత ఈ సినిమాది. అప్పట్లో చిరంజీవి గారి అడవి దొంగ వంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ సింహాసనం తనదైన ముద్ర వేసింది. 40 ఏళ్ల క్రితమే తెలుగు సినిమాకు గ్రాండియర్ అంటే ఏంటో చూపించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణగారికే దక్కుతుంది. నేటి బాహుబలి వంటి సినిమాలకు సింహాసనం ఒక స్ఫూర్తి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమాలో మీకు బాగా ఇష్టమైంది ఏంటో కామెంట్ చేయండి.